ఎన్నో దశాబ్దాలుగా ఇండియా నుంచి స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. ఈ కథంతా నడుస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వీళ్ళకొచ్చేటువంటి ఇబ్బందులేంటి? ఇప్పుడు ట్రంప్ వీళ్ళందరినీ ఇండియాకి పంపించేస్తాడా? ఇది బిగ్గెస్ట్ క్వెషన్. అయితే బేసిక్‌గా మనం అక్కడ ఆల్రెడీ జరుగుతున్నటువంటి థింగ్‌ని గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఉండడం లీగల్. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్‌తో మన వాళ్ళు విత్ ఆల్ డాక్యుమెంట్స్‌తో చదువుకోవడానికి అక్కడికెళ్లారు. అటు వాళ్ళని పంపించేటువంటి అవకాశం ఉండదు. దాని గురించి అసలు మర్చిపోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా భయపడుతుంటే వాళ్ళకి ఈ వీడియో పంపించండి. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఒక పెద్ద యూనివర్సిటీలో యూఎస్‌లో చదువుకోవాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. మినిమం ₹1,00,00,000 అవుతది. అక్కడ కాలేజ్ ఫీజు కావచ్చు. అక్కడ ఉండడానికి కొన్ని లక్షల వరకు 5 సంవత్సరాలో, 3 సంవత్సరాలకో ఈజీగా ఇంకో ₹1,00,00,000 వరకు మనకు ఖర్చు అవుద్ది. కాదన్నా ఒక 50,00,000 గ్యారంటీ ఖర్చు అవుద్ది. నెలకి 1,00,000 పైగా వాళ్ళకి అక్కడ ఖర్చు చేసుకుంటారు కదా! సో, 1,00,000, 1,50,000 నెలకి ఆళ్ళకి ఉండడానికి ఖర్చు అవుద్ది. సో, ఏదైతే లోన్ తీసుకొచ్చారో అదే ₹1,00,00,000 అయిపోయింది. మనం 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ లోన్ ఇండియాలో ఉంది. అది తీర్చుకోవాలి. అది కాకుండా ఇక్కడ ఇబ్బందేంటంటే ఉండడానికి అంటే ఆల్రెడీ లోను గతంలో ఇప్పుడిప్పుడు రీసెంట్‌గా ఏం స్టార్ట్ చేశారంటే వాళ్ళు ఉండడానికి కూడా కలిపి లోన్ ఇస్తున్నారు. ఇప్పుడు ₹1,00,00,000 ఫీజ్ అనుకోండి. 1,50,00,000 ఇస్తున్నారు. సో, 50,00,000 ఉండడానికి వీళ్ళు అక్కడ గడపడానికి అండ్ ఇంకొక ₹1,00,00,000 వరకు ఫీజ్ కట్టేసుకుంటారు. కానీ ఆహ్, గతంలో అంటే రీసెంట్‌గా స్టార్ట్ అయింది. ఇది. అంతకుముందు ఎట్లా ఉండేదంటే బాగా రీసెంట్ టైమ్స్‌లో కూడా ఎట్లా ఉండిందంటే ₹1,00,00,000 ఇస్తారు. ఆ మిగతా 50,00,000 మనం సొంతగా పెట్టుకోవాలి. అందువల్ల ఏంటంటే ఒక 20,00,000 ఎంతో తీసుకెళ్ళి మిగతా డబ్బుల్ని వీళ్ళు ఇల్లీగల్‌గా పనిచేయడం. వీళ్ళు ఉండడం ఇల్లీగల్ కాదు. ఉండడం లీగలే. కానీ ఇల్లీగల్‌గా పనులు చేయడం. వీళ్ళకి ఎంత వరకు వర్క్ చేసుకోవచ్చంటే క్యాంపస్ వరకు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు. అది కూడా ఇన్ని అవర్స్ అని ఉంటది. బయట కూడా చేయొచ్చు కానీ మినిమమ్ అవర్స్ అని ఉంటది. అది పాటిస్తే సరిపోద్ది. కానీ అది పాటించకుండా వీళ్ళు ఇల్లీగల్‌గా ఎక్కడన్నా తక్కువకి పని చేయడం అనేది చేస్తూ ఉండడం అనేది అలవాటు. చదువుకుంటూ కొన్ని అవర్స్ పార్ట్ టైమ్ ఉద్యోగం గనుక చేసుకుంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా కాస్త లోన్‌తో పాటు ఇది కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందనే కోణంలో ముందు నుంచి పని చేస్తారు. అలా చేయగలిగితేనే వీళ్ళకి సస్టైనబిలిటీ అట్లే అక్కడ ఉండగలిగే పరిస్థితి ఉంటదన్నమాట చాలా మందికి. సో, భారతీయ స్టూడెంట్స్ అనే కాదు చైనా స్టూడెంట్స్, సౌత్ కొరియా స్టూడెంట్స్ బయట రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. రెస్టారెంట్స్‌లో, గ్యాస్ స్టేషన్స్ అంటే పెట్రోల్ బంక్స్‌లో అక్కడ కూడా వీళ్ళు పని చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ స్టేషన్స్ లో ఉండేటువంటి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. వీటిలో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సూపర్ మార్కెట్స్ లో పనిచేస్తూ ఉంటారు. రకరకాల హోటల్స్ లో వాటిలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కింద పిన్ కామెంట్ లో నేను ఒక లింక్ ఇచ్చా వాట్సాప్ దాంట్లో గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో పిన్ మెసేజ్ ఉంది. అందులో ఆడియో ఉంటుంది. ఎందుకు ఆ గ్రూప్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే అక్కడ వచ్చేటువంటి ఈ ఎయిర్‌బిఎన్‌బీలు ఉంటాయి. ఎయిర్‌బిఎన్‌బీలు, ఓయో రూమ్‌లు ఇలాంటివి అక్కడ 6 లెవెల్ ఆ కంట్రీకి సంబంధించి ఉంటాయి. వాటిలో చెక్ ఇన్, చెక్ ఔట్ దగ్గర గెస్ట్‌ని రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాసెస్ చేయించడం చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా పని చేస్తూ ఉంటారు. రకరకాల పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు ఇండియన్ స్టూడెంట్స్. అలా చేయడం కరెక్టా కాదా అంటే అది ఇల్లీగల్. అట్లా బేసిక్‌గా చేయకూడదు. అమెరికా ప్రభుత్వం అట్లా చేయడానికి వెసులుబాటు కల్పించలేదు. కొన్ని ఉద్యోగాలు కొన్ని గంటలు మాత్రమే చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకి యూనివర్సిటీలో ఉండేటువంటి ల్యాబ్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్స్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా! వాళ్ళకి అసిస్టెంట్‌గా అట్లా పని చేసుకోవచ్చు మనోళ్ళు. రకరకాల కానీ ఎంతమందని చేస్తారు? చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా! సో, మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకది సరిపోదు. అది ఆ డబ్బు మనకు సరిపోవట్లేదు. లోన్ మేము చాలా తీసుకొచ్చాం కదా! దాన్ని క్లోజ్ చేసుకోవాలి కదా! అట్‌లీస్ట్ మేము మేనేజ్ చేసుకోవాలి కదా! మా ఫుడ్‌కి, అకామిడేషన్‌కి అని ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అట్లా కూడా అవకాశం లీగల్‌గా ఉండదు. బట్ ఇల్లీగల్‌గా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ఒత్తిడి అది ఉండదు అక్కడ యూనివర్సిటీస్‌లో. ఏ టైమ్స్‌లో ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇన్ని అవర్స్ స్పెండ్ చేయాలి. ఇన్ని అవర్స్ స్పెండ్ చేసి పాస్ అవ్వాలి. అటెండెన్స్ అట్లా ఉంటాయి. మళ్ళాగా చాలా చోట్ల మన దగ్గర ఉన్నట్టుగా బట్టి కొట్టి ఉండకుండా ఎప్పటికప్పుడు 4 సబ్జెక్ట్, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! వాటిని ఒక్కొక్క సెమిస్టర్‌లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. స్టడీని కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ కొంత పర్సెంటేజ్ తక్కువొచ్చినా గానీ బయట కొన్ని అవర్స్ ఉద్యోగం చేసుకుంటే బ్యాలెన్స్ చేయొచ్చు కదా! అనే ప్లాన్‌తో ఇల్లీగల్‌గా బయట పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రావడంతో అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే ఓవరాల్ ద డెకేడ్స్‌గా ఇది నడుస్తోంది. ఇదే కొత్తగా కాదు. అండ్ తప్పు. దాన్నెవరు నేనేం కరెక్ట్ అంటలా. బట్ తప్పు. అది ఎన్నో సంవత్సరాలుగా నడుస్తూ వచ్చింది. సడెన్‌గా ట్రంప్ వచ్చినప్పుడు దీన్ని నెత్తినేసుకున్నాడు ఈ ఇష్యూని. స్టూడెంట్స్ మీద ఇతను టార్గెట్ కాదు. ఇల్లీగల్‌గా ఎవరెవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వెతుకుతూ ఉన్నాడు. రెస్టారెంట్స్, హోటల్స్ అంటే మెక్సికో నుంచి, కొలంబో నుంచి లేకపోతే కొంతమంది ఇండియా నుంచి, చైనా నుంచి, సౌత్ కొరియా నుంచి ఎంతో మంది వచ్చేసి వీసా గడువు అయిపోయినా కూడా అక్కడ ఉన్నవాళ్ళనమాట ఇల్లీగల్ అంటే. అట్లాగే ఇంకో రకమైన ఇల్లీగల్ ఏంటంటే బోర్డర్స్ దాటుకుని మెక్సికో, పనామా, కొలంబియా ఇవన్నీ దగ్గర దగ్గర కంట్రీస్. సో, అక్కడి నుంచి వేరే రూట్స్‌లో వచ్చేసి మెక్సికో నుంచి ఎంటర్ అయిపోయి అమెరికాలో ఎట్లాగో అట్లా బతికేద్దాం అని వచ్చేసి ఇక్కడ వీసాలు లేకుండా ఉన్నవాళ్ళు, వీసాలు ఎక్స్‌పైర్ అయిపోయి ఉన్నవాళ్ళు, ఇండియన్స్ కూడా చాలా మంది వీసాస్ ఎక్స్‌పైర్ అయిపోయినోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా డిపోర్టేషన్ కింద పంపించేస్తానని ఎప్పటినుంచో మాటిచ్చాడు. ఇట్లాంటి వాళ్ళు ఇల్లీగల్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి దీన్ని పట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్‌తో అసలు ట్రంప్ మాటిచ్చాడు. అయితే ఇప్పుడేమైందంటే ఈ ఇల్లీగల్‌గా పనిచేసే వాళ్ళని పట్టుకుంటే
దాని ద్వారా వాళ్ళు ఇల్లీగల్ గా ఉంటున్నారో లేదో తెలిసిపోతే పంపించేద్దాం అనే కాన్సెప్ట్ లో పట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ పట్టుకోవడంలో ఏమవుతుంది, వాళ్ళని ఆ, ఎ- అనుమానం వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఈ రోజు యుఎస్ వీధుల్లో పోలీసులు డైరెక్ట్ గా మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడగడం స్టార్ట్ చేశారు. అలా అడగడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుద్ది, పర్టికులర్ ప్లేస్ లో పనిచేస్తున్నాను నేను ఒక రెస్టారెంట్ లో పనిచేస్తాను, పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నా. ఇప్పుడు నాకు సంబంధించింది కూడా అడిగారు. నేను ఉండడం లీగలే, కానీ నేను పని చేయడం ఇల్లీగల్. అక్కడ నేను అడ్డంగా దొరికిపోతున్నా. సో ఇక ఏం చేయాలి, నేను పుస్తకానికి నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఆపేసి నేను ఇంటికి వెళ్ళిపోయి, అంటే నేను ఏదైతే ఇంటికంటే ఇండియా కాదు, యుఎస్ లో నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ ఉండిపోయి కొన్నాళ్ళు రూమ్ లో సైలెంట్ గా ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని నేను సైలెంట్ గా ఉండిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ థింగ్. సో ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నారు ఇది. బేసిక్ గా అది భారతీయుడా, బ్రెజిలా, మెక్సికో వాడా, గ్వాటిమలా వాడా, కొలంబియా వాడా సంబంధం లేదు. సో వీళ్ళందరి కోసం టార్గెట్ చేసి వెతున్నప్పుడు నేను కూడా దొరికే పరిస్థితి. అసలు ఈ వెతకడంలో భాగంగా వీళ్ళకి డాక్యుమెంట్ ఉందా లేదా, నువ్వు ఎవడో, నీ కథ ఏంటి, అధికారులంతా వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు, మెడపెట్టి గైడ్కి గంటేస్తున్నారు, విమానానికి పంపిస్తున్నారు. ఈ వెతుకులాటలో భాగంగా అధికారులు వచ్చినప్పుడు అక్కడ మన భారతీయ స్టూడెంట్స్ కూడా ఎవరన్నా పని చేస్తారు, వాళ్ళకు కూడా ప్రశ్నలు ఆటోమేటిక్ వస్తాయి. నేను ఇండియన్ స్టూడెంట్ ని, ఏ వీసా మీద ఉన్నావు, F1 వీసా మీద ఉన్నాను, ఎప్పుడొచ్చో ఎన్ని అవర్స్ నువ్వు పని చేయాలి, ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు, ఎన్ని గంటలు పని చేస్తావు, నువ్వు పని చేయకూడదు కదా, నీకు అర్హత లేదు కదా అని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. అది లీగల్ గా కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళని ఇండియా పంపించేయరు కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తి పని చేస్తున్నాం, నేను ఇల్లీగల్ గా పని మాత్రమే చేస్తున్నాను, ఇమిగ్రెంట్ కాదు. కానీ పక్కన వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా వాడు పని చేస్తున్నాడు. వీడి మీద ఏం చేస్తారు, వీడి డిపోర్టేషన్ కింద వేరే కంట్రీకి పంపించేస్తారు. కానీ నన్ను ఏం చేస్తారంటే ఇక్కడ ఇల్లీగల్ గా పని చేసినందుకు నా మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా డేంజరస్ థింగ్. మన కంట్రీకి మనం వెళ్ళిపోవడం కంటే డేంజర్ ఏంటి, అదే కంట్రీలో ఉండి కేసు పెట్టించుకోవడం. అందువల్ల మన వాళ్ళందరూ భయపడి సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఎవరైతే ఇల్లీగల్ గా పని చేస్తున్నారో వీళ్ళందరి మీద మాకు రిపోర్ట్ చేయండి అనేటువంటిది కూడా ఓపెన్ చేశాడు ట్రంప్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, నేను అమెరికన్, నేను ఆల్రెడీ అమెరికాలో పుట్టి పెరిగినట్టు నేటివ్ అమెరికన్ కైండ్ ఆఫ్ పర్సన్ అనుకోండి. నాకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది, ఒకళ్ళు ఇద్దరు సౌత్ కొరియా నుంచి, ఇద్దరు చైనా నుంచి, ఇద్దరు ఇండియా నుంచి, 6 ఇల్లీగల్ గా పని చేస్తున్నారు. అట్లాగే 4 ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ వాళ్ళు, ఇద్దరు ఇండియన్స్, ఒక పాకిస్తానీ వ్యక్తి అన్ని ఇల్లీగల్ గా అసలు ఉంటున్నారు, ఈ వీసా ఎక్స్పైర్ అయిపోయినా ఉంటున్నారు. వీళ్ళందరి గురించి నేను అనానిమస్ గా, అంటే నేను ఎటువంటి నా సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పకుండానే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది ఒకటి ఓపెన్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే, అమెరికా వాళ్ళు ఇస్తారా ఎవరా కంప్లైంట్ అనేది పక్కన పెడితే, మనకి గొడవలు ఉంటాయి. హీరోలకు సంబంధించి, క్యాష్ సంబంధించి, మన ఇండియన్స్ కానీ, మన ఏషియన్ మెంటాలిటీ ఎంత వరస్ట్ అంటే, మనం బాగుపడపోయినా పర్లేదు, ఎదుటోడు నాశనం అయిపోవాలనుకునే మెంటాలిటీస్ కదా. సో ఏం చేస్తున్నారంటే, నాకు సంబంధించిన వాళ్ళు నేను దొరికిపోయే పరిస్థితి వచ్చేసింది అనుకోండి, నాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారనేసి ఇండైరెక్ట్ గా అనానిమస్ రిపోర్ట్లు, పర్టికులర్ రామారావు ఉన్నాడు, పర్టికులర్ సలీం ఉన్నాడు, పర్టికులర్ అన్సారీ ఉన్నాడు, పర్టికులర్ జోసెఫ్ ఉన్నాడు అనేసి ఆ రిపోర్ట్ ని అనానిమస్ గా ఇచ్చేస్తున్నా. సో వాళ్ళు వచ్చి ఏం చేసుకుంటారు, మనలాగా ఉంటది అక్కడ సిస్టమ్, చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. వెంటనే రిపోర్ట్ రాగానే వెళ్ళి చెక్ చేయడం, ఓకే చేస్తున్నాడు నిజం అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం. దాంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు, మన కమ్యూనిటీలో, ఇండియన్ కమ్యూనిటీలో అటువంటి వ్యక్తుల మధ్య మతం వల్ల, కులం వల్ల, హీరో ఫ్యానిజం వల్ల, క్యాస్ట్ వల్ల, రకరకాల రీజన్స్ వల్ల వీళ్ళకి వచ్చేటువంటి ఈగో ఇష్యూస్ ఉండొచ్చు. వీడికి ఆ అమ్మాయికి మధ్య బాయ్ ఫ్రెండ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఈ అబ్బాయికి మధ్య గర్ల్ ఫ్రెండ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇట్లా రకాల గొడవల్లో ఉంటారు కదా. సో ఆ గొడవలను ఉపయోగించి, అరే బలనోడు ఎక్కడ పని చేస్తున్నాడు రా, అనిల్ గడు, కరెక్ట్ టైం రా, ట్రంప్ వచ్చిన టైం, సో ఇప్పుడు వీడి మీద నేను రిపోర్ట్ చేస్తారా అని రిపోర్ట్ చేయడం, అది వచ్చి వెంటనే వాళ్ళు అతన్ని పట్టుకోవడం. ఇట్లాంటి భయాలు ఎక్కువైపోతున్నాయి. దీన్నే ఐస్ అని నేను మన పోస్ట్ కూడా పెట్టాను. ఈ రకంగా కంప్లైంట్లు ఇవ్వడం ఐస్ ద్వారా వెంటనే వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తున్నారంటే, మన వాళ్ళు అందరూ చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు మానేసి కేవలం యూనివర్సిటీకి వెళ్ళటం, చదువుకొని రావడం, ఏదైనా కొంచెం పరిస్థితి సర్దుమణిగే వరకు సైలెంట్ గా ఉందాంరా అని అనుకోవడం. ఇది ఒక బ్యాచ్, స్టూడెంట్స్ సంబంధించింది. ఇంకొక బ్యాచ్ ఏంటంటే, గతంలో ఆల్రెడీ జాబ్ చేస్తూ ఆన్ సైట్ మీద వెళ్ళి ఇట్లా ఉండి వీసా ఎక్స్పైర్ అయిపోయి వేరే జాబ్ కోసం ట్రయల్స్ వేస్తున్న వాళ్ళు, వీళ్ళకి బిగ్గెస్ట్ డేంజర్. వీళ్ళని ఎక్కడ పట్టుకుంటారు ఏంటంటే, వీళ్ళు అసలు కొంచెం కూడా పొరపాటును కూడా బయటకు వెళ్లకుండా తెలిసిన వాళ్ళ ద్వారా, ఆల్రెడీ వీసా ఉన్న వాళ్ళ ద్వారా గ్రాసరీస్ అవి తెప్పించుకుని విక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ వీళ్ళు 90% ఆఫ్ ఇండియన్స్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, 10 మంది 15 మంది కలిసి ఒక ఇంట్లో ఉండి అడ్జస్ట్ అవుతూ బతుకుతూ ఉంటారు. రేపు బాగుంటుంది అనేటువంటి హోప్ తోనే కదా, 2 ఏళ్ల తర్వాత బెటర్ అవుతామేమో, ఇప్పుడు కాస్త అడ్జస్ట్ అవుతాం, ఇట్లా తెలిసిన వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చాలా బిగ్గెస్ట్ డేంజర్ గా ఉంది. కేవలం ఇండియన్స్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ యూఎస్ లో ఉండే వాళ్ళకి చాలా పెద్ద డేంజర్ లాగా ఉంది. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉందా, నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టు మీకు అనిపించిన కామెంట్ చేయండి, దాని గురించి మనం కామెంట్స్ లో మాట్లాడుకుందాం. అట్లాగే ఒక 1000 లైక్స్ ఇవ్వండి నాకు టార్గెట్ గా, ఈ వీడియోకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లాగే కింద ఉన్నటువంటి గ్రూప్ లో, కింద పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ లో గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లో ఒక పిన్ మెసేజ్ ఉంది పైన, ఆడియో మెసేజ్, అది వింటే ఆ గ్రూప్ ఏంటి, దాని పర్పస్ ఏంటి మీకు అర్థమవుతుంది.